లఘు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. కనుక దేవుని ఇక్కడ ఎలాగ ఆరాధించాలో కీర్తనకారుడు దావీదు రాస్తున్నాడు. తర్వాత దినాల్లో మనం చాలాసార్లు చూసినప్పుడు దావీదు రాసినటువంటి కీర్తనలను తర్వాత వచ్చిన రాజులందరూ కూడా దావీదు రాసిన కీర్తనలను చదువుతూ వారు దేవుని ఏం చేసేవారు? ఆరాధించేవారు. కనుక దేవుని ఆరాధించేటువంటి విధానము కూడా మనకు తెలియాలి. దావీదు దేవుని ఎలాగ ఆరాధించాలో అవన్నీ కూడా క్రమమునంతటిని కూడా సిద్ధపరిచి ఉంచాడు. మనకి దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఇవన్నీ తెలుస్తుంది. ఎవరు పాటలు పాడాలి, ఎవరు సంగీతం వాయించాలి, ఏ పాటలు పాడాలి అన్నీ కూడా చేయడమే కాకుండా పాటలు కూడా రాశాడు. హల్లెలూయా. దావీదు కొన్ని వాద్యాలు కూడా చేశాడని హిజ్కియా చెప్తాడు. దావీదు చేయించినటువంటి వాద్యములను ఉంటుంది. కనుక దేవుని ఆరాధించడానికి చాలా ప్రయాసపడ్డాడు దావీదు. చాలా తను ఆరాధించడమే కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా దేవుని ఆరాధించడానికి సిద్ధపరిచాడు. హల్లెలూయా. కనుక మనము దేవుని ఆరాధిస్తూ నెక్స్ట్ జనరేషన్ కూడా దేవుని ఆరాధించడానికి సిద్ధపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములు యెహోవాకు ఆరోపించుడి. దేవునికి చెందవలసింది, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించండి అంటున్నాడు. కనుక దేవుని మహిమను ఆరోపించండి అని తర్వాత దేవుని స్వరమును గురించి రాశాడు. దేవుని యొక్క స్వరం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యము. కనుక దేవుని వాక్యము జలముల మీద వినబడుచున్నది, దేవుని యొక్క వాక్యము చాలా బలమైనది అని, గనక ప్రభావము గలదని, ఇవన్నీ రాస్తూ 9వ వచనం 2వ భాగంలోకి వచ్చేసరికి ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. దేవుని ఆలయంలో ఉన్నవన్నీ కూడా ఆయనకే ప్రభావము అనుచున్నవి. ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం? మనం ఏమైనాం? మనము కూడా దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. మనం దేవుని మందిరంలో ఉన్నాము. మనమే దేవుని యొక్క మందిరమై ఉన్నాము, ఆలయమై ఉన్నాము. కనుక ఆయన ఆలయంలో ఉన్నవన్నీ కూడా దేవునికే ఏం చెప్పాలట? ప్రభావము అనేటట్లుగా మనం ఉండాలట. దేవుని ఆలయంలో ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఆయనకే మహిమ. కనుక దేవుని యొక్క మందిరంలో మనం ఏది చూసినా కూడా దేవునికే మహిమ అని చెప్తున్నట్లుగా ఉండాలి. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథము. కొన్ని బైబిల్లో ఉన్న విషయాలు మనకు పూర్తిగా కొన్ని తెలియవు. దేవుని మందిరంలో ఉండేటువంటి విధానం అన్నీ కూడా. మొదటి రాజుల గ్రంథము. సొలొమోను దేవుని యొక్క మందిరము కడుతున్నప్పుడు సందర్భంలో ఒక మాటను మీకు చూపిస్తాను. 6వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున, ఇక్కడ జాగ్రత్తగా వినండి, సుత్తే, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్లు ధ్వని దేవుని యొక్క మందిరం కట్టబడుతున్నప్పుడు రాళ్లతో, దాన్ని చాలా రాళ్లతో కట్టారు, చెక్కుడు రాళ్ళతో కట్టారు కదా. ఆ మందిరము కట్టు సమయమున ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడింది. హల్లెలూయా. మందిరము కట్టే సమయంలో ఏం చేశారట? మనం మామూలు ఇక్కడికి వచ్చాక టక్కు టిక్కు అన్నీ కన్నాలు పెట్టి అన్నీ చేసి ముందు అన్నీ చేసిన తర్వాత మళ్ళీ కన్నాలు పెడతారు. ఒకళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒకళ్ళు వస్తారు. ఎలక్ట్రీషియన్ వస్తాడు, ఎలక్ట్రీషియన్ కన్నాలు పెడతాడు. ముందు ఎవరు చేసేస్తారు? మేస్త్రి పని చేశాక ఎలక్ట్రీషియన్ వస్తాడు. ఎలక్ట్రీషియన్ పని అయిపోయాక ఎవరు వస్తారు? ఇల్లు కడుతున్నప్పుడు కానీ, మందిరం కడుతున్నప్పుడు కానీ ప్లంబర్ వస్తాడు, ఏదో పైపులు. వీళ్ళన్నీ ఏం చేస్తారు? ఒకళ్ళు కట్టింది మనకే మామూలుగా కూడా చూడండి, రోడ్డు ఇలా వేసేస్తారు. వెంటనే వాళ్ళకి ఎవరు చెప్తారో తెలియదు కానీ మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తారు, సార్ రోడ్డు వేసేసారు సార్, మీరు వచ్చేయాలని చెప్తారు అనుకుంటాను. నెక్స్ట్ డే వాళ్ళు పట్టుకుని వచ్చేస్తారు. ఏంటి? సుత్తులు, గుణపాలు అన్నీ పట్టుకొని, నిన్నే కదా రోడ్డు వేసారు, ఏం చేస్తారంటే శుభ్రం తవ్వేస్తారు. వాళ్ళు శుభ్రంగా తవ్వేస్తారు. తవ్వేసి మున్సిపాలిటీ వాళ్ళు ఇంక మరి వాళ్ళు ఏం చేయరు. మరలా ఎప్పుడో రోడ్లు శాంక్షన్ అయ్యి
రోడ్లు అయ్యేంత వరకు అవి అలాగే ఉంటాయి. ఇప్పుడు దేవుని మందిరంలో అలాంటి అవ్వదు. ఎలా చేయాలట? ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడింది. అంటే అక్కడ ఎందుకు దేవుడు ఏం చెప్పాడంటే, ఆ మందిరం కడితే సమయంలో సుత్తి యొక్క కానీ గొడ్డల యొక్క కానీ ఇనుప పనిముట్ల ధ్వని కానీ ఎంత మాత్రమో వినబడకూడదు అక్కడ. హల్లెలూయా. ఎందుకు వినబడకూడదంటే, దేవుని మందిరంలో ఉన్నవన్నీ కూడా ఏం చేయాలి? ఆయనకే ప్రభావము అంటూ ఉండాలట. హల్లెలూయా. కనుక దేవుని మందిరంలోనికి వస్తున్న మనము కూడా ఎలా సిద్ధపడి రావాలి. హల్లెలూయా. దేనికి సిద్ధపడి రావాలి? ఆయనకే ప్రభావము అని చెప్పడానికి. కనుక దేవుని మందిరంలో ఆరాధన జరిగేటప్పుడు కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా అప్పుడు ఏమవ్వకూడదు, కదలకూడదు. ఎందుకు? మనము దేవుని గౌరవిస్తున్నాం. దేవుని ఏం చేస్తున్నాం? మందిరం కట్టే సమయంలోనే ఒక్క చిన్న రాయి శబ్దం కూడా, సుత్తి శబ్దం కూడా, ఇనుప పనిముట్ల శబ్దం కూడా రాకూడదని దేవుడు చెప్పాడు. సొలొమోను చెప్తున్నాడు, ప్రతి దేవుని బిడ్డలారా, కట్టేటప్పుడు ఏ శబ్దం కూడా దేవుని మందిరంలో రావడానికి వీల్లేదని. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆలయంలో ఉన్నవన్నీ కూడా ఏమవ్వాలి? ఆయనకే ప్రభావము అంటుండాలి. ఇక ఏ మనుషులకు కూడా ఏమవ్వకూడదు? మహిమ రాకూడదు. ఏ మనుషులు కూడా కనబడకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది వీళ్ళు కట్టారు, వీళ్ళు చెక్కారు, ఇంకేమీ కాదు. ముందుగా సిద్ధపరిచినవే అక్కడ తీసుకొచ్చి ఏం చేయాలట? దేవుని మందిరాన్ని కట్టాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని ఆరాధించడానికి మనము సిద్ధపడి రావాలి. ఏం చేయాలి? సిద్ధపడి రావాలి. నేను మొన్న బొబ్బులు వెళ్ళాను. ఆ ముందు రోజు నాకు కడుపంతా బాగా పెయిన్ వచ్చేసి ఇబ్బందిగా ఉంది. మాకు ఆ ముందు రోజు ప్రేయర్ అయింది. ప్రేయర్ అయితే పాస్టర్స్ ఫెలోషిప్ ప్రేయర్ అవుతుంది అన్నమాట మార్నింగ్. అక్కడికి వెళ్ళాక హోటల్కి వెళ్ళాక మీకు ఏం కావాలో చెప్పుకుని అన్నారు. ఏం కావాలో చెప్పుకోండి అంటే సాంబార్, ఇడ్లీ, పెసరట్టు చెప్పాను నేను. సాంబారు, పెసరట్టు. నాకు పెసరట్టు అయిపోయింది లోన. ఇంక మరుసటి రోజు ఎక్కడికి వెళ్ళాలి? బొబ్బిలి వెళ్ళాలి, ప్రయాణం చేయాలి. ఇవి చాలా భయం వేసింది. ఇప్పుడు నా ప్రయాణంలో నాకు ఇబ్బంది కలగకుండా ఉండాలని నేను ఏమవ్వాలి? సిద్ధపడాలి కదా. మామూలుగా నా బ్రేక్ఫాస్ట్ వేరేగా ఉంటుంది. అవన్నీ చేయడానికి ఏమొద్దు. ఏం కావాలి? పెరుగన్నం. ఏంటి? పెరుగన్నం కొంచెం తిని జాగ్రత్త. మధ్యలో విజయనగరం వెళ్ళేసరికి శేఖర్ పాస్టర్ గారు అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. వెళ్తుంటే వాళ్ళు ఎప్పుడు వ్యాన్ ఎక్కినా ఏం చేస్తారంటే కారు ఎక్కగానే బోల్డ్ పప్పులు తెస్తారు. ప్రయాణం కదా, ఇలా తెచ్చారు బోల్డ్ పప్పులు, డబ్బాలు. మధ్యలో ఇంకొక అబ్బాయి ఎక్కాడు. ఆ అబ్బాయి తీసుకొచ్చాడు. పాస్టర్ గారు తినండి అంటున్నాడు. నేను అక్కడ మీటింగ్ ఉంది. మీటింగ్ తర్వాత ఇంకో చోటుకు వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి. అక్కడ పాస్టర్ గారు ఒక ల్యాండ్ తీసుకున్నారన్నమాట. ఆ ల్యాండ్ డెడికేషన్ కోసం ప్రేయర్ చేయడానికి వెళ్తున్నాం మేమందరం. అక్కడ పరిచయం చేయడానికి ల్యాండ్ తీసుకున్నారు. ఆ ల్యాండ్ డెడికేషన్ కోసం మేము వెళ్తున్నాం. ఇక్కడ మీటింగ్ అయ్యింది, అక్కడ దీనికి వెళ్ళాలి. ఇప్పుడు నా పరిస్థితిని సిద్ధపరచుకున్నది ఎవరు? లేకపోతే ఇప్పుడు నేనేం చేయాలి? మధ్యలో పాస్టర్ గారు కారు ఆపండి అనాలి. ఏమనాలి? కారు ఆపండి అనాలి. ఇప్పుడు నేనేమవ్వాలి? సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమవ్వాలి? సిద్ధపడాలి. ఆ పని కొరకు నేను సిద్ధపడాలి. చాలా జాగ్రత్తగా మధ్యలో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రశాంతంగా వెళ్ళి రాత్రి 10-11 అయింది. మధ్యలో లిడియా ఫోన్ చేసి అడుగుతుంది, ఎలా ఉంది అంటే, అంత బాగానే ఉంది, దేవునికి స్తోత్రం. ఏమైంది? ఇప్పుడు నేను సిద్ధపడ్డాను. ఓకేనా? ఒక జనరల్గా ఒక పని కొరకే నేను సిద్ధపడ్డాను. దేవుని మందిరంలో ఆరాధించడానికి మరి ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది మనం పడకుండా, ఇతరులకు కూడా పడకుండా ఏమవ్వాలి? సిద్ధపడాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం సిద్ధపడి దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. కొంతమంది వచ్చి రాగానే అర బాటిల్ వాటర్ తాగేస్తారు. మందిలోకి వచ్చి రాగానే ఏం చేస్తారు? అర బాటిల్ తాగేస్తారు. తాగిన తర్వాత ఏమవుతుంది? అది ఊరుకుంటుంది. ఏంటి? కరెక్ట్గా ఆరాధన టైంకి ఏమవుతుంది?
వాష్రూమ్కి వెళ్తారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం దేవుని మందిరంకి వస్తున్నప్పుడు సిద్ధపడి రావాలి. ఎందుకు సిద్ధపడాలంటే దేవునిని ఆరాధించడానికి రావాలి. కనుక ఆయన ఆలయంలో ఉన్నవన్నీ కూడా ఆయనకే ప్రభావము అంటున్నాయి. అంటే ఇక్కడ రెండవది ఏంటి తెలుసా? నేను తర్వాత కొరింథీ పత్రిక ధ్యానం నెక్స్ట్ వీక్ చేస్తాను కదా, నెక్స్ట్ నుంచి. అప్పుడు నెక్స్ట్ వీక్ అంటే బైబిల్ స్టడీ, అప్పుడు చెప్తాను. కనుక మన యొక్క జీవితంలో అన్నీ కూడా దేవునికి ప్రభావము అనాలి అని చెప్తున్నాం. ఎస్పెషల్లీ దేవుని మందిరంలోకి వచ్చేసరికి ఏది చూసినా అన్నీ కూడా. సో మనం చాలాసార్లు ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎక్కువ సమయం ఎక్కడ స్పెండ్ చేస్తాం చెప్పండి? రాకముందు ఇంక వాష్రూమ్ అన్నాను కదా, ఇంక అందరూ వాష్రూమ్ అంటున్నారు. వాష్రూమ్, అద్దం ముందు. దేని ముందు? అద్దం ముందు ఉంటాం. దేని కొరకు? తల డ్రెస్సింగ్ కోసం చాలా సమయం ఉంటాం. ఇవన్నీ కూడా ప్రియ దేవుని పిల్లలు, మీరు ఎక్కడ పెళ్ళికి వెళ్తున్నప్పుడు మీ ఇష్టం, మీరు ఎంతసేపు తయారవుతారో అవ్వండి. కానీ దేవుని మందిరంకి వచ్చేటప్పుడు మనం వేసుకునే ప్రతి వస్త్రములు కూడా దేవునికే మహిమ అనేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. మనం మందిరంకి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలాగా వచ్చేయకూడదు. ఎందుకు వచ్చేయకూడదు అంటే దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్నే చూస్తాడు కదా, అది కరెక్టే. మనుషులు ఏం చూస్తారు? ఇప్పుడు మనుషులు చూడాలి, దేవుడు కూడా. మనుషులు ఎలా చూస్తే నాకెందుకు అనుకోవడానికి లేదు. మనుషులు చూసేటప్పుడు కూడా వీళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు అనేటట్టుగా ఉండాలి. ఆమె ఇప్పుడు నిన్న ఇక్కడ అంతా ఊరేగింపు అయింది కదా, అయిన తర్వాత చూస్తే వాళ్ళు దేనికి చేశారు ఊరేగింపు? వాళ్ళు సేవిస్తున్నటువంటి ఆ దేవతలను పూజిస్తూ ఆరాధన చేశారు కదా. మీరు చూస్తే ఆ కాలువ పక్కల అన్నీ కూడా బోల్డ్ బాటిల్స్ ఉన్నాయి. ఏం బాటిల్? వాటర్ బాటిల్ కాదు. ఏం బాటిల్? వాళ్లకు దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు, దేవుడు ఏమై ఉన్నాడో వాళ్ళకి తెలియదు. దేవుడు పరిశుద్ధుడు. దేవుని ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఏం చేయాలి? ఆరాధించాలి. గనుక ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించడానికి ప్రియ దేవుని బిడ్డలారా మనము ఎంతో ఏమవ్వాలి? సిద్ధపడి రావాలి. కనుక ప్రతిష్టములకు ఆవరణములు ధరించుకొని ఆయనకి ఏం చేయమంటున్నాడు? సాగిలపడండి అంటున్నాడు. ఏ కీర్తన? 29వ కీర్తనలోనే ఉంది. ఏమంటున్నాడు? ప్రతిష్టములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలంట. సో మనము దేవుని ఎదుట ప్రియ దేవుని బిడ్డలారా ప్రతిష్టములకు ఆవరణం అంటే దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినవి. అంటే ప్రతిష్ట అనే మాటకి ఏంటి తెలుసా? ఒక ఆయన మంచి మాట చెప్పాడు. తిష్ట అంటే ఏంటి? తిష్ట అంటే ఏంటి అమ్మా? ఇప్పుడు మీ ఇంట్లోకి ఎవరో వచ్చారు, చుట్టాలు. కూర్చోవడం కాదు, చెప్తాను, కూర్చోవడమే. ఇప్పుడు మీ ఇంట్లోకి ఎవరో చుట్టాలు వచ్చారు, అవునా? మనకు మామూలుగా చుట్టాలు వచ్చిన తర్వాత మొదటి రోజు మనం చాలా అలాడుగా చేస్తాము. చికెన్ సెంటర్కి, మటన్ సెంటర్కి వెళ్తాం మొదటి రోజు. రెండో రోజు, మూడో రోజు మనకి ఏమవుతుంది? ముందు ఏమనుకుంటాం చెప్పండి? ఇదేట్రా బాబు వెళ్ళట్లేదు, వాళ్ళు ఏమి వెళ్తామని కానీ ఏమీ అంటలేదు. మీరు మధ్యలో ఎప్పుడు వెళ్తారు అని అనడానికి మీకు మొఖమాటం. ఏంటి ఎప్పుడు వెళ్తారు అనడానికి మీకు మొఖమాటం. వాళ్ళు వెళ్ళట్లేదు, వారమైనా వెళ్ళట్లేదు. ఇప్పుడు ఏమంటారు వాళ్ళని? మీరు మామూలుగా ఏమంటారు? అప్పుడు మీరు ఫోన్ చేశారు ఎవరికో, టెస్ట్ వేసుకొని కూర్చున్నాడు ఇక్కడ అంటారు. అంటే మీకు ఇష్టం లేకపోయినా ఉన్నాడు అనమాట అక్కడ. మీకు ఇష్టం లేకపోయినా ఉన్నాడు, దాన్ని టెస్ట్ అంటారు. ప్రతిష్ట అంటే దాంట్లో ఉంది. ఇప్పుడు మన ఇష్టపూర్వకముగా దేవునికి చేయాలి. హల్లెలూయా. ఇష్టపూర్వకంగా దేవునికి ఇవ్వాలి, ఇష్టపూర్వకంగా దేవుని ఆరాధించాలి, ఇష్టపూర్వకంగా చేయాలి. దేవునికి ప్రతిష్ట అంటే దేవుని కొరకు ప్రతిష్ఠింపబడి చేయాలి. దేవునికి ఇష్టపూర్వకముగా నేను ఇది చేస్తున్నాను. మనం చేసేది అంతా కూడా ప్రతిష్టత అంటే ఏంటంటే ఇది దేవునికే. హల్లెలూయా. ఇదేంటి? దేవునికే అంతే. ఇక అది మిగతా మాటలు దేనికి కూడా వాడము. కనుక దేవునికే అని మన జీవితాలు కూడా దేవునికి ప్రతిష్ఠించుకోవడము అంటే అర్థం ఏంటంటే చాలామంది మరి గృహ ప్రతిష్ఠ అంటారు కదా. గృహ ఇంకా ఆ రోజు నుంచి దాంట్లో వారు నివసించడానికి. ప్రతిష్ఠ అంటే ప్రత్యేకించడం.
ఆ రుచి నివసించుడు. అలాగే దేవునికి ప్రతిష్ఠించడము అంటే అది దేవునికే చెందినది. హల్లెలూయా. మనము కూడా దేవునికి ప్రతిష్ఠించుకోవడం అంటే మన జీవితాలన్నీ కూడా ఇక దేవునికే చెందినవి. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ప్రభావములని మనం ఆరోపిస్తూ ఆయనకు మన జీవితాలు ప్రతిష్ఠించుకోవాలి. అది ప్రతిష్ఠించుకోవడం అంటే. ప్రతిష్టములకు ఆవరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి. కనుక దేవునికి ఎప్పుడూ కూడా ఇష్టపూర్వకంగాను హృదయపూర్వకంగాను దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. కనుక మరలా చదువుతున్నాను. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే, అందరం కలిసి చదువుదాం మాట. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. అంటే ఇప్పుడు మనం అందరి జీవితాల్లో ఏం చెప్పాలి అంటే, ఏం చూపించాలంటే ఆయనకే ప్రభావము. హల్లెలూయా. ఎవరికి ప్రభావము? ప్రభువుకే ప్రభావము అనేటట్లుగా మనం ఉండాలి. కనుక ఏ శబ్దం ఏమవకూడదట? రాళ్ళ శబ్దం, సుత్తి శబ్దం ఏది కూడా దేవుని సన్నిధిలో వినబడకూడదు. సిద్ధపరిచిన వాటితోనే వచ్చేం చేయాలి? ఆరాధించాలి. కనుక మనం సిద్ధపడి దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. అందరం నిలబడి ప్రభువుని ఆరాధన చేద్దాం. ఆయనకే ప్రభావము, ఆయనకే ఘనత, ఆయనకే మహిమ అని చెప్పుతూ మనం ప్రభువుని ఆరాధన చేద్దాం.